ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పట్టణంలోని కుమ్మరిమిట్టులో వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఆడి కృత్తిక సందర్భంగా వేద పండితులు వేద మంత్రాల మధ్య హోమాలను నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించడంతో పాటు చందన అలంకరణను చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గల్లా శ్రీనివాసులతో పాటు ఆలయ పండితులు కమల్ స్వామి భక్తులు ఉన్నారు. ఈ యొక్క కైవల్య నది తీరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ప్రతి బుధవారం స్వామివారికి దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో కమల స్వామి సారథ్యంలో స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. కావున అందరూ భక్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాం. పట్టణంలోని రామలింగేశ్వరి స్వామి ఆలయం సమీపంలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో కేరళ మేళతాళాలు కోలాటాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపులో భక్తులు టెంకాయలు హారతులు ఇచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. विष्णु मधुसूदन त्रिविक्रम वामन श्रीधर ऋषिकेश
हरे श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः उत्तिष्ठन्त भवतुगाः एते भूमिकार्याः एते अवलोकेन ब्रह्मैर्मर्वाभे दैवी गायत्रयुक्तः प्राणायामेनयोगः भूतो శక్తివేల్ మురుగనుకు మట్రివేల్ మురుగనుకు అరోహర. కైవల్య నది తీరం కుమ్మరిగుంట నందు వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు ఆడికృత్తిక పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అభిషేకములు, స్వామివారి యొక్క మూలమంత్రంతో హోమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వామివారికి 50 మంది భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి తరలివచ్చి స్వామివారికి మొక్కుబోళ్ళంతా కూడా తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముని వెంకటేశ్వర్లు గారు స్వామివారి యొక్క భక్తితో స్వామివారికి వెండి కిరీటం సమర్పించడం జరిగింది. అది ఆలయ కమిటీ సభ్యులైనటువంటి వల్లభనేని మధుసూదరరావు ప్రెసిడెంట్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు, అదేవిధంగా వివాహం కానివారు, వ్యాపారం చక్కగా జరగాలనుకున్నవారు, అదేవిధంగా సంతానం లేనివారు, సర్పదోషం ఉన్నవారు స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క స్వామి ఆయుధమైనటువంటి వేలాయుధాన్ని 3 ప్రదక్షిణాలు స్వామి యొక్క సన్నిధానంలో కానీ ప్రదక్షిణం చేసినట్లయితే ఖచ్చితంగా వారి వారి కోరికలంతా కూడా నెరవేరుతుందని చెప్పి గత 3 సంవత్సరములుగా ఎంతో అత్యంత వైభవంగా వారి వారి మనోవాంఛలంతా కూడా తీర్చుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వారంతా కూడా 7 మంగళవారాలు ప్రదక్షిణం చేస్తున్నారు. 7 మంగళవారాల లోపల వారికి వివాహం జరగడము, సంతానం లేని వారికి అయితే సంతానం కలగడము, అదే ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు, వాహన ప్రమాదాలు ఇలాంటివి జరిగేవారు కూడా స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. ఓం శరవణ భవ, హరోహర. శక్తివేల్ మురుగనుకు, శక్తివేల్ మురుగనుకు హరోహర. మహిళా మండలిని ప్రత్యేకంగా కోరుతున్నాము. 101 రూపాయలు చెల్లించి స్వామి వారికి రసీదు చూపిస్తే మీకు కలిశాన్ని ఇస్తారు. ఈ కలిశాలతో మీరు దేవుని ముందర ఊరేగింపుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పాల కలిసి కూడా దానికి 1,000 రూపాయలు పాల కలిశాలు కూడా మీరు